ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన వైజాగ్ బీచ్ రోడ్లోని ఒక కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ఆ సంస్థకు ఒక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసేవాళ్ళు ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన వైజాగ్ బీచ్ రోడ్లో మనం రిషికొండ వైపు వెళ్తుంటే ఒక బిల్డింగ్ లెఫ్ట్ సైడ్లో కడుతున్నారు. అక్కడ చాలా డిఫరెంట్ కనిపించింది నాకైతే బిల్డింగ్. ఈ బిల్డింగ్ గురించి మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది చూపించమని అడిగారు, అక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి. కంప్లీట్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత మనం చెప్దామని చెప్పేసి దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇన్నాళ్ళకి అక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారో నాకు క్లారిటీ వచ్చింది. అలానే మీకు క్లారిటీ రావాలని చెప్పేసి ఈ వీడియోని నేనైతే చేస్తున్నాను అనమాట. సో మరి ఇప్పుడు అక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అసలు ఈ ప్లేస్ ఎక్కడుంది ఎగ్జాక్ట్గా అన్న విషయాలన్నీ కూడా ఫస్ట్ మనం మ్యాప్లో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా వెళ్ళి విజువల్స్ అయితే చూద్దాం. చాలా చాలా బ్యూటిఫుల్గా బీచ్ని అండ్ అలాగే ఆ బ్యూటిఫుల్ బిల్డింగ్ని అక్కడ ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారో తెలుసుకోవడానికి వెళ్దాం. ఫస్ట్ అయితే మరి మ్యాప్లోకి వెళ్దామా? చలో. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు అనిపిస్తుంది కదా, ఇదే మన వైజాగ్ బీచ్ రోడ్ అనమాట. సో ఈ బీచ్ రోడ్లో మనం ఎలా వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా రిషికొండకు ముందు మనకైతే ఈ ముందున కొండ ఉంది కదా, ఆ కొండ పక్కన ఒక బిల్డింగ్ అయితే కనబడుతూ ఉంటుంది. అదే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. ఇక్కడైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో మీకు అది ఇంకా క్లియర్గా చూపిస్తా చూడండి. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ మనకి రిషికొండ రైట్ సైడ్ కనబడుతుంది. ఇలా మనం ముందుకెళ్ళే కొద్దీ, బీచ్లోంచి మనం ముందుకెళ్ళే కొద్దీ మనకైతే చాలా క్లియర్గా అక్కడైతే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కనబడుతూ ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇదే బిల్డింగ్. మనకి 3D మ్యాప్లో కొండ కనిపిస్తుంది, కానీ బిల్డింగ్ ఇంకా మనకి అంత అప్డేట్ అవ్వలేదు మ్యాప్లోని. సో అందుకే మనకి బిల్డింగ్ నార్మల్గా కనిపిస్తుంది. ఈ ప్లేస్లోని బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్లేస్ మొత్తాన్ని మనం అయితే స్కైవేలో చూస్తాం. ఈ రెడ్ కలర్ లైన్ కనబడుతుంది కదా, అది వచ్చేసి మన వైజాగ్ బీచ్ రోడ్ అనమాట. అలా మనకి రిషికొండ, తర్వాత భీమిలి, ఇంకా తొట్లకొండ ఆ ఏరియాకి అయితే కనెక్ట్ అవుతుంది. అండ్ ఇలా మనం లెఫ్ట్కి వెళ్ళామంటే మనం విశాఖపట్నం వైపు వెళ్తాం. సో ఇది మన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మన వైజాగ్ రిషికొండ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా డీటెయిల్గా ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ గురించి మనం అయితే తెలుసుకుందాం ముందుకు వెళ్ళి వీడియోలో. ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా చాలా క్లియర్గా అది ఎక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు బిల్డింగ్ని, అండ్ అలాగే బిల్డింగ్లో ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనేది ఒక ఐడియా అయితే వచ్చింది మీకైతే. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా విజువల్స్ చూస్తూ అక్కడ కడుతున్న ఇన్స్టిట్యూట్ గురించి ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మరి వెళ్దాం విజువల్స్ చూడడానికి. చాలు. ప్రస్తుతం మనమైతే మన వైజాగ్ బీచ్ రోడ్లో అలా బీచ్ ఎంజాయ్ చేసుకుంటూ బీచ్ రోడ్లో వెళ్తున్నాం. ఇలా మనం రిషికొండ ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో ఒక బిల్డింగ్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ బిల్డింగ్ గురించి మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తి అయ్యేసరికి కంప్లీట్గా ఈ బిల్డింగ్లో ఏం జరుగుతుందో కూడా మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఈ బిల్డింగ్ గురించి మీకు తెలియాలంటే మీకు ఒక సంస్థ గురించి తెలియాలి. ఈరోజు మనం తెలుసుకోబోయే సంస్థ పేరు భారతదేశ సముద్ర పరిశోధన అగ్రగామి సంస్థ అయిన CSIR, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, CSIR NIO. ఈ సంస్థ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మన చుట్టూ ఉన్న సముద్రాలు కేవలం నీటి సమూహం మాత్రమే కాదు, వాతావరణం, జీవ వైవిధ్యం, ఆర్థిక అభివృద్ధి, దేశ భద్రత అన్నింటికీ ఆధారం. ఈ సముద్రాలపై శాస్త్రీయ పరిశోధన చేసే ప్రధాన సంస్థే NIO. అసలు NIO అంటే ఏంటి మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ. NIO అనేది CSIR, కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధీనంలో పనిచేసే ఒక స్వతంత్ర జాతీయ పరిశోధన సంస్థ. ఇంగ్లీష్లో చెప్పాలంటే అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థను 1966 జనవరి 1న స్థాపించారు. ఇది ఏర్పడడానికి గల కారణం IIOE, ఇంటర్నేషనల్ ఇండియన్ ఓషన్ ఎక్స్పెడిషన్ అనే అంతర్జాతీయ సముద్ర పరిశోధన కార్యక్రమం. NIO యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే సముద్రాలపై లోతైన అవగాహన పెంచడం, ఆ జ్ఞానాన్ని దేశ ప్రయోజనాల కోసం వినియోగించడం. అంటే తీర ప్రాంతాల రక్షణ, సముద్ర కాలుష్య నియంత్రణ, క్లైమేట్ చేంజ్ అవగాహన, సముద్ర వనరుల సస్టైనబుల్ వినియోగం, ఇలా ప్రతిదానిపై రీసెర్చ్ చేస్తారు. NIO యొక్క ప్రధాన కార్యాలయాలు, కేంద్రాలు ఎక్కడున్నాయో తెలుసా? NIO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి డోనా పౌలా, గోవాలో ఉంది. అండ్ అలాగే రీజనల్ సెంటర్స్ వచ్చేసి అంటే ప్రాంతీయ కేంద్రాలు వచ్చేసి ముంబై, కొచ్చి అండ్ మన విశాఖపట్నంలో ఉన్నాయి.
విశాఖపట్నం కేంద్రం తీర పరిశోధనలకు ఎంతో కీలకం. ఎన్ఐఓలో జరిగే పరిశోధనల గురించి ప్రస్తుతం మనమైతే తెలుసుకుందాం. ఎన్ఐఓలో అనేక విభాగాల్లో పరిశోధనలు జరుగుతాయి. పరిశోధనలు అంటే రీసెర్చ్ జరుగుతుంది. అందులో మొదటిది ఫిజికల్ ఓషనోగ్రాఫ్, సముద్ర ప్రవాహాలు, అలలు, వాతావరణ మార్పుల ప్రభావం. వీటి గురించి రీసెర్చ్ చేస్తారు. దీన్ని ఫిజికల్ ఓషనోగ్రఫీ అంటారు. తర్వాత కెమికల్ ఓషనోగ్రఫీ, సముద్ర కాలుష్యం, నీటిలో రసాయన లక్షణాలు. సముద్రాల్లో వాటర్ని కలెక్ట్ చేసి ఆ వాటర్ని రీసెర్చ్ చేయడం ద్వారా అక్కడ సముద్ర కాలుష్యం ఎలా ఉంది, అలానే ఆ వాటర్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయో కూడా తెలుసుకుంటారు. ఈ రీసెర్చ్ని కెమికల్ ఓషనోగ్రఫీ అంటారు. తర్వాత బయాలజికల్ ఓషనోగ్రఫీ. ఈ రీసెర్చ్లో సముద్ర జీవజాలం, ఫిషరీస్, ఎకోసిస్టమ్ స్టడీస్ ఇవన్నీ కూడా రీసెర్చ్ చేస్తారు. తర్వాత జియోలాజికల్ అండ్ జియోఫిజికల్ రీసెర్చ్. సముద్రం అడుగున భూమి నిర్మాణం, ఖనిజ వనరులు, టెక్టానికల్ స్టడీస్ చేస్తారు. ఇవన్నీ కలిసి మల్టీ డిసిప్లినరీ పరిశోధనగా సాగుతుంది. ఈ రీసెర్చ్ చేయడానికి అధునాతనమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఎన్ఐఓ వద్ద ముఖ్యమైన వనరులు ఏంటో తెలుసా? రీసెర్చ్ షిప్స్, ఆర్వి సింధు సాధన, ఆర్వి సింధు సంకల్ప్, ఈ 2 షిప్స్ అయితే ఉన్నాయి. అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి. సూపర్ కంప్యూటర్ సదుపాయాలు కూడా ఉన్నాయి. డీప్ సీ రీసెర్చ్ పరికరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మన భారతదేశ సముద్ర పరిశోధనలో ముందుండేలా చేస్తున్నాయి. ఎన్ఐఓ కేవలం రీసెర్చ్ మాత్రమే కాదు, ఇవ శాస్త్రవేత్తల తయారీ కేంద్రం కూడా. ఎక్సర్ ద్వారా అంటే అకాడమీ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇన్నోవేటివ్ రీసెర్చ్. ఈ ఎక్సర్ ద్వారా పిహెచ్డి రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి. తర్వాత విద్యార్థుల విజిట్స్ ఉంటాయి, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సముద్ర శాస్త్రంపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశ వేదిక. సమాజానికి ఎన్ఐఓ చేసే సేవలేంటో తెలుసా? ఎన్ఐఓ అందించే సేవలు కోస్టల్ ప్రాజెక్టులకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ EIA చేస్తుంది. తర్వాత పోర్టులకు, హార్బర్లకు సముద్ర సర్వేలు చేస్తుంది. తీర ప్రాంత అభివృద్ధి సలహాలు కూడా ఇస్తుంది. ప్రభుత్వ విధానాలకు శాస్త్రీయ మద్దతు కూడా ఇస్తుంది. దేశాభివృద్ధిలో ఎన్ఐఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ఐఓ అంతర్జాతీయ ప్రాధాన్యం ఏంటో తెలుసా? ఎన్ఐఓ పరిశోధనలు అంతర్జాతీయ జర్నల్స్లో ప్రచురణ చేస్తారు. గ్లోబల్ క్లైమేట్ స్టడీస్లో భాగస్వామ్యం ఉంది. ఇతర దేశాల శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు కూడా చేస్తారు. భారతదేశాన్ని గ్లోబల్ ఓషన్ రీసెర్చ్ మ్యాప్లో నిలబెడుతుంది ఎన్ఐఓ. ఇప్పుడు ఆ ఎన్ఐఓ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ మన వైజాగ్ బీచ్ రోడ్లో కన్స్ట్రక్ట్ చేశారు. మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం కదా, ఆ బిల్డింగ్ మన వైజాగ్ బీచ్ రోడ్లో ఎగ్జాక్ట్గా రిషికొండ కొంచెం ముందున లెఫ్ట్ సైడ్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మనం రాడిసన్ బ్లూ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తూ కనబడుతుంది. ఆ బిల్డింగ్లోనే CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు దాకా మీకు నేను చెప్పింది ఆ బిల్డింగ్ గురించే. సో మీకు ఈ బిల్డింగ్ అక్కడ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, ఆ బిల్డింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆ బిల్డింగ్లో ఏం జరుగుతాయి కూడా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీకు బీచ్ విజువల్స్, బిల్డింగ్ విజువల్స్ కంప్లీట్గా చూపించాను. మరి విజువల్స్ ఎలా అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ ఫైనల్గా చెప్పాలంటే CSIR నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ సముద్ర పరిశోధనలో భారతదేశ గర్వకారణం. విజ్ఞానం ప్లస్ దేశ అభివృద్ధి కలయిక. భవిష్యత్ తరాలకు సముద్ర సంపదను కాపాడే సంస్థ. సో ఇంక మరి వీడియోని ఎండింగ్ నోట్తో ఎండ్ చేద్దామా? ఫ్రెండ్స్ ఫైనల్లీ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన వైజాగ్లోని బీచ్ రోడ్లో మన రిషికొండకు ముందు అండ్ అలాగే రాడిసన్ బ్లూ దాటిన తర్వాత ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా, ఆ బిల్డింగ్లో ఏం కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ అలాగే అక్కడ జరుగుతున్న వర్క్ని ఇంకా క్లియర్గా మీకు చూపించాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. బోర్డు కూడా మనం చూసాం కంప్లీట్ విజువల్స్లోని. మరి వీడియోలో ఉందనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయాలి. నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.